చాలా మందికి ఇలా డబుల్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్స్ ఎలా ఎడిట్ చేయాలో తెలియదు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే మీకు తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోయి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ స్టార్ట్ చేసేద్దామా. క్యాప్కట్ యాప్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసినాక మీరైతే ఇక్కడ ఒక వీడియో అయితే యాడ్ చేసుకోవాలి. అది ఎక్కడ దొరుకుతుందంటే ఇక్కడ కింద మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది కదా, దానికి మీరు మెసేజ్ చేసినట్లయితే ఈ వీడియో మీకు పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ క్యాప్కట్లో అయితే యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మీకు షూట్ చేసుకొని పెట్టుకొని ఉంటారు కదా ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో, ఇది గ్రీన్ స్క్రీన్గా ఎలా కన్వర్ట్ చేయాలంటే డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఉంటుంది. రీసెంట్గానే వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని చూసి ఇలా గ్రీన్ స్క్రీన్ లెక్క కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరైతే క్రోమా కీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ దీన్ని గ్రీన్ కలర్ మీద సెలెక్ట్ చేసి రెండింటిని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మన గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అయిపోయి మన మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి ఇక్కడ ఉంటారు. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఒక సైడ్కి పెట్టుకొని ఇక్కడ మీకు ఇంకొకటి సెకండ్ క్యారెక్టర్ ఉంటారు కదా, అంటే మీరే సెకండ్ క్యారెక్టర్, దాన్ని అయితే యాడ్ చేయండి. ఇప్పుడు మీరైతే అదే సేమ్ ప్రాసెస్ కటౌట్లోకి వెళ్ళి క్రోమాకి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్రీన్ కలర్ని పిక్ చేసుకొని అడ్జస్ట్ చేయడమే. ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత మీకైతే గ్రీన్ కలర్ అయితే పూర్తిగా పోవడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ వెనకాల ముందర క్యారెక్టర్లు ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకున్న తర్వాత అయితే మీరు ఒకసారి అయితే దీన్ని ప్రివ్యూ చేసి చూడండి, అంటే మళ్ళీ ఒకసారి చూడమని అర్థం. ఇలా చూసిన తర్వాత మీకు అంతా సెట్ అయింది అనిపిస్తే ఎక్స్ట్రాగా మిగిలిపోయిన దాన్ని అయితే డిలీట్ చేసేయండి. పైన మెయిన్ వీడియో బ్యాక్గ్రౌండ్ అలాగే దీన్ని లాస్ట్లో ఎండింగ్ అని కూడా ఉంటుంది, దీన్ని కూడా డిలీట్ చేసేయండి. ఇక్కడ మీకైతే షార్ట్ ఫిల్మ్ అంతా క్లిప్ అంతా రెడీ. కానీ ఇక్కడ చూస్తే మీకు టైం ప్రకారం అంటే ఇక్కడ గన్ ఎత్తాల్సిన టైంలో అయితే ఎత్తలే, కాబట్టి నేనైతే కొంచెం ముందరికైతే అడ్జస్ట్ చేసుకున్నా. ఇప్పుడైతే సరిపోయింది అనుకుంటానా, చూద్దాం. ఓకే, ఇక్కడైతే ఫుల్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా అయితే ఈ ఐటెం అయితే మిగిలిపోయింది, దీన్ని అయితే స్ప్లిట్ చేసుకున్నా. ఓకే, ఇప్పుడైతే మనకి డబుల్ యాక్షన్ క్లిప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఎక్స్పోర్ట్ చేసుకుందాం. ఇలా మీరు మీ ఫోన్తోనే ఏ ఖర్చు లేకుండా ఏ కంప్యూటర్ లేకుండా సింపుల్గా ఇలా డబుల్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ తీయచ్చు.